శనార్థులందరికీ నేను మీ చంద్రముచ్చట్ల లతక్కన వచ్చిన అంత బాగేనా ఇక ఇయాలటి వార్తలేమన్నాయో పురాగర్చుకుందాం పారి. పిల్లల్ని మంచిగా చదివించి మంచి భవిష్యత్తుని ఇస్తామని చెప్పి తల్లిదండ్రులందరికీ ఉంటుంది. స్తోమతున్నోళ్ళేమో కాన్వెంట్ బల్ల చదివిస్తారు, లేనోళ్ళు అయితే సర్కారు బడుల్లో చదివిస్తారు. కుదిరినోళ్ళు గురుకులాలనో సర్కారు రెసిడెన్షియల్ బడులనో షరీక చేస్తారు. కనీసం అచ్చనన్న పిల్లలు 3 పూటల మంచి పువ్వ తిని ఉంటారు అని చెప్పేదే వాళ్ళ ఆశ. కానీ పాపం సర్కారు బడుల నిండా కష్టాలే ఉన్నాయిగా. హాస్టల్ల గురించి అయితే మాట్లాడకపోవడం మంచిదని ఎట్లా చెప్పాలి ఈ తల్లిదండ్రులకు? పాపం పిల్లలు సర్కారు హాస్టళ్లలో పడుతున్న కష్టాలను తలుచుకుంటేనే ఇంకో పారి పిల్లలను సర్కారు విద్యా సంస్థలకు పంపుతారా ఇంతకి వీళ్ళు? ఇంతకి ఇప్పుడు అంత పెద్ద దరిద్రం ఏందని మీరందరూ ఆలోచిస్తున్నారు కదా. ఆగుండి మీరైనూరి. అన్నం తిందామంటేనేమో పురుగుల బువ్వ, నీళ్ళ షారే ఘోరం అంటే ఇక అందులో తేల్లగా తేలే పురుగులు. బాత్రూములు ఉండవు, ఉన్న వాటికేమో దర్వాజాలు ఉండవు, తాగనీకే నీళ్లు ఉండవు, గొంతు ఎండుకుపోయినా దిక్కుండదు. ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇగో నిన్న శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల కస్తూర్బా బడిలో చదువుకున్న ఆడవిళ్ళను వాళ్ళకు పురుగులు అన్నం పెడుతున్నారని చెప్పి అటెనక తాగనికే ఒక నీళ్లు కూడా ఇస్తలేరని చెప్పి వాళ్ళందరూ కూడా జాతీయ రహదారి మీద బైఠాయించి ధర్నాకు దిగిర్రా పిల్లలు. సీఎం రావాలే, న్యాయం చేయాలేనని నినాదాలు తీసుకుంటా ఆ పిల్లలందరూ పాపం గొంతు చించుకొని అరిసిర్రు. హాస్టల్ల నిర్వహణ లేక దారుణ పరిస్థితుల నడుమ పిల్లలు శీతం కష్టాలు పడుతున్నామని రోడ్డు మీద కూర్చొని ఏడుస్తున్నారు. పాపం పురుగులన్నం పెడుతున్నారని అడిగిన పిల్లల మీద నిర్పొడితాన దాడి చేస్తున్నారట వాళ్ళు. టీచర్లు పెట్టే వేధింపులు తట్టుకోలేకపోతున్నామని చెప్పి అంటున్నారు ఆ పిల్లలు. పాపం వాళ్ళ మాటలలోనే ఇనూరు మీరు ఇంతకాళ్ళగా గోసలేంది వాళ్ళ కష్టాలేంది అన్నది. మోసడికలు అంటారు సార్, మోసడికలు అంటారు, కుక్కలు అంటారు, కుక్కలు అంటారు సార్. కొట్టించుకుంటాం సార్, ఇంత దొడ్డు కొట్టారు సార్. మేమేమైనా పని లేక వచ్చినామా? అంత ఘోరమా? ఆ మాటలు వినలేకపోతున్నారా నేను? ఇప్పుడు వార్తలలో మనకు గుడ్లవల్లేరు హాస్టల్ పేరు మస్తుగిని వస్తున్నది. గుడ్లవల్లేరు హాస్టల్లా దొంగతనంగా హిడెన్ కెమెరాలు పెట్టి పిల్లల జీవితాలను ప్రమాదంలో పడేసిరని పిల్లలు వీధిలో పడి ఏడుస్తున్నారు. ఈ కథ అంతా 2 నెలల సంది నడుస్తూనే ఉన్నదని తెలుస్తున్నది మనకు. ఇక నిందితులు తను ఎంకితే 300 వీడియోలు దొరికినాయట పిల్లలై. ఈ వ్యవహారం గురించి కాలేజీ యాజమాన్యానికి కంప్లైంట్ చేస్తే యాజమాన్యం వాళ్ళు సరిగా స్పందించనే లేరట. దాంతో ఇక ఈ విద్యార్థులందరూ కలిసి ఆందోళనకు దిగిర్రు. బేస్తారం అర్ధరాత్రి కాలేజీ కాంపౌండ్లో ఆందోళన చేసుడే కాక నిందితుని మీద దాడికి దిగిర్రట ఈ పిల్లలు. ఇదే హాస్టల్ ఉండే బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని సాయంతోన నిందితులు దారుణం చేసిరట. ఇక కాలేజీలో ఉద్రిక్త వాతావరణం ఉండడంతోనే యాజమాన్యం సెలవులు ప్రకటించి పిల్లల్ని ఇంటికి సాగనంపిందట. ఇక ఈ క్రమంలో నిందిత విద్యార్థినికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం అయితే బయటపడ్డది. అదేంటంటే గుడ్లవల్లేరు కాలేజీ హిడెన్ కెమెరాల కథ వెనుక ఉన్నది అదే కాలేజీకి చెందిన ఓ పిల్ల కాబట్టి
ఇక ఇది పెద్ద కిరికిరికే దారితీసింది. ఇందులో ఆమె ఈ పాడు పని చేసుడెనక ఆమె బాయ్ ఫ్రెండ్ ఇంకొందరు విద్యార్థులు కలిసి నిందితురాల్ని బెదిరించడం చేసిరట. కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ యాజమాన్యం ఆ నిందిత విద్యార్థినిని గుట్టు చప్పుడు కాకుండా కాలేజీ నుంచి తప్పించిరట. ఇంతటి తప్పుడు అని చేసి కూడా సదరు విద్యార్థినిలా ఎట్లాంటి బెరుకు భయం లేవని, అంతేకాకుండా రివర్స్లో మిగతా పిల్లల మీద బెదిరిస్తుందని ఆమె ఆ పిల్లలు చెప్తున్నారు. మిగతా విద్యార్థినులు ఆమె మీద దాడి చేయడానికి చూసినప్పుడు ఆ సదరు నిందితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె నడిమేలు చూపిస్తుందంట. అదే మిడిల్ ఫింగర్ చూపించి ఇంకింత చెడ్డ పేరు ముద్రేసుకుంటుందట. ఆ వీడియోలు మీరు సుతో చూడురి, వామ్మో పిల్లలకి గింతనన్న భయం లేకపోయా కదా అని మీరే బాధపడతారు. సరదండి నాకు ఒక డౌట్, ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఎందుకు ఇస్తున్నావు మాకు? ఎప్పుడు నల్ల నీళ్ళు ఇస్తారు? అందులోకి వెళ్ళి పట్టుకొచ్చినాం అమ్మ. ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు రోజు ఇవ్వాలి ఫిల్టర్ నీళ్ళు. అమ్మ ఆమె ఎందుకు ఇస్తారు? మీరు తాగడానికి రాదా? 2 డబ్బాలు తీసుకుంటారు మేడం. ఒక నిమిషం చెప్పాలా, మీకు బడ్జెటే రాలేదు. ఏం చెప్పండి, ఎందుకు రాదు మేడం? ఎందుకు రాలే? మళ్ళీ వచ్చినప్పుడు మీకు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం, వేరే కేజీబీ చెప్తున్నా. ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతన పడి ఆడ నుంచి ఈ నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్లకి పిల్లలకు పెడుతున్నారు. అమ్మా ఒంట్లో బడ్జెట్ లేకపోతే మీకు తిండి ఎవరు పెట్టాలా? ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? వస్తాయమ్మా, వస్తాయి. కొంచెం బడ్జెట్ మనకి గవర్నమెంట్ మారినాక కొంచెం అటు ఇటు అవుతుంది, వస్తున్నాయి. కొంచెం అటు ఇటు అయినప్పుడు పిల్లలు సఫర్ కావద్దని కష్టపడుతున్నారు. చెప్తే ఏమైనా చేస్తారా వాళ్ళ బడ్జెట్ విషయం మీ పైన అధికారులు చెప్పుకొని మీరు చేసుకోదు కదా. మీరు పిల్లలకు బడ్జెట్ విషయం చెప్పదు, వాళ్ళు టైం చేంజ్ అవ్వడం వల్ల బడ్జెట్ రాలేదా? అట్లా కాదండి, ఏ విధంగా సీఎం ఉన్నారు కదా, దీనికి సీఎం ఉన్నారు, కమిటీ ఉంది, ఒక కమిషనర్ ఉన్నారు. వీళ్ళకి మీరు అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారేంటండి? అవునండి, ఎందుకు మీరు పెట్టాలి, అక్కడ బిల్ పెట్టాలా? మీ ఇంట్లో నుంచి అయితే పెట్టారు కదా, అన్ని పెట్టినాం. రాకుంటే తీసేయండి, చెప్తారేంటి? పంపించేయండి. వాళ్ళ ఇళ్ళలో పంపించేసాలే మేడం. ఇన్నారు కదా ఇవాళ ఇచ్చంత్రం ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చి ఇంకిని వార్తలు మీ ముంగటేస్తా. అది వరదాకనైతే మీరు ఎన్ఐఎన్ మీడియాలో ఉన్న వీడియోలు అన్ని చూసి మాకు మంచి మంచి కామెంట్లు పెట్టుర్రి.